ఇక్కడ వచ్చేసినటువంటి జనసేన అధ్యక్షునికి ముందుగా మా యువత తరఫున ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాము. సార్, నా పేరు రాజశేఖర్, నేను ఎస్కే యూనివర్సిటీ నుంచి వచ్చాను. నేను లా ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను సార్. ఇప్పుడు రాష్ట్రంలో మనకు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు మనకు ఏపీపీఎస్సీ ద్వారా ఒక క్యాలెండర్ అనేది తీసుకొచ్చి ఆ క్యాలెండర్ ద్వారా కాలినటువంటి ఏదైతే 2.5 లక్షల ఖాళీ ఉందో ప్రతి ఒక్క సంవత్సరము ఏపీపీఎస్సీ క్యాలెండర్ ద్వారా భర్తీ చేస్తామని చెప్పేశారన్నయ్య. కానీ ఇప్పటికీ కూడా ఇంటికో ఉద్యోగం అన్నారు. 1000 ఇంట్లో కలిసి ఒక ఉద్యోగం లేని పరిస్థితి అన్నయ్య. ఏదైతే క్యాలెండర్ చెప్పారో గ్రూప్ 1, గ్రూప్ 2 అవన్నీ షిఫ్టావేస్లో ఉన్నాయా. ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సినటువంటి నోటిఫికేషన్లు ఏవి కూడా ఈరోజు నిరుద్యోగం ఏదైతే మన రాయలసీమ యువకులకు కానీ రాష్ట్రంలోని యువకులకు కానీ ఏపీపీఎస్సీ ద్వారా పూర్తిగా భర్తీ చేయలేని పరిస్థితుల్లో ఈరోజు యువత నిరాశ నిస్పృహలతో ఉన్నారన్నయ్య. వాళ్ళకి మన జనసేన తరఫున ఒక మంచి ధీమా, ఒక ఉద్యోగావకాశం కల్పించడానికి మంచి అవకాశం కల్పిస్తారని. జై హింద్. అంటే దీని మీద నేను మాట్లాడతాను. ఒకసారి రావుల్ కిషోర్ బాబు గారు మంత్రి గారు కాబట్టి ఆయనకి చాలా అవగాహన దీని మీద, ఒకసారి వారిని మాట్లాడడం కోరుకుంటున్నాను. గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారికి, ప్రియమైన విద్యార్థులకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఆ విద్యార్థి అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏపీపీఎస్సీ వాళ్ళు ఒక క్యాలెండర్ ఇవ్వాలి. ఆ క్యాలెండర్ ప్రకారం రిక్రూట్మెంట్ చేయాలి. వాస్తవానికి జరుగుతుంది ఏంటంటే, ఆ క్యాలెండర్ ప్రకారం రిక్రూట్మెంట్ జరగటం లేదు. అంటే 1 సంవత్సరంలో పూర్తి చేయవలసినటువంటి రిక్రూట్మెంట్ 10 సంవత్సరాలు పడుతుంది. 1 సంవత్సరంలో పూర్తి చేయవలసినటువంటి రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో అది 10 సంవత్సరాలు పడటం ద్వారా దానికి కారణాలు ఏంటంటే, కోర్టు కేసులు వేయటం, పేపర్ లీక్ అవ్వటం, లేదు అవినీతి చేయటం, ఏదో ఒక రకంగా ఆ రిజల్ట్ని విత్హోల్డ్ చేయటం, ఆ రిజల్ట్ మళ్ళీ కోర్టుకు వెళ్ళటం, ఈ విధంగా 1 సంవత్సరంలో పూర్తి చేయవలసినటువంటి వేకెన్సీస్ 10 సంవత్సరాలు పడుతుంది పూర్తి చేయడానికి. ఆ బాబు చెప్పిన సమస్యకు పరిష్కారం ఇది ఎవరు చేయాలి? ముఖ్యమంత్రి గారు చేయాలి. ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అయితే తప్పకుండా ఆ క్యాలెండర్ ప్రకారం రిక్రూట్మెంట్ పూర్తి చేస్తాం. ఉదాహరణకి నేను 1987 సంవత్సరంలో ఐఏఎస్ పరీక్ష పాస్ అయ్యాను. సో ఐఏఎస్ పరీక్ష మీ అందరికీ తెలుసు, చాలా టఫ్ ఎగ్జామ్. అది యూపీపీఎస్సీ కండక్ట్ చేస్తుంది, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేస్తుంది. అది క్యాలెండర్ ప్రకారం కండక్ట్ చేస్తుంది. ఒక షెడ్యూల్ ఇస్తారు, ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ. ఆ షెడ్యూల్ ప్రకారం అయిపోతుంది. కానీ స్టేట్ గవర్నమెంట్లో ఏపీపీఎస్సీ వచ్చేసరికి ఆ షెడ్యూల్ ప్రకారం జరగటం లేదు. అది జరగాలంటే అవినీతి ఉండకూడదు, రాజకీయ జోక్యం ఉండకూడదు, ఎలాంటి సమస్యలు రాకుండా ఆ సంవత్సరంలో చిత్తశుద్ధితో వేకెన్సీస్ ఫిలప్ చేయాలి. అలా చేయాలి అంటే తప్పకుండా మన ప్రభుత్వం రావాలి, జనసేన ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అవ్వాలి. అది ఒకటే పరిష్కార మార్గం. అంటే నేను రావెల్ కిషోర్ బాబు గారు చెప్పిన దానికి కొంచెం యాడ్ చేస్తాను. ఈ 4 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం క్యాలెండర్ ఫాలో అయ్యి ఉంటే 28,803 ఉద్యోగాలు ఫిలప్ చేయాల్సింది మన రాష్ట్రంలో. అయితే కేవలం 7,000 చిల్లర ఉద్యోగాల వరకే వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. అటువంటి వ్యత్యాసం జరుగుతోంది. యువతలో ఆ బాధ ఉంది, తల్లిదండ్రుల్లో ఆవేదన ఉంది. అది ప్రభుత్వం గుర్తించకుండా అనేక సమస్యలపైన వాళ్ళు మాట్లాడి మిమ్మల్ని మైండ్ డైవర్ట్ చేస్తున్నారు. కానీ ప్రధానమైన సమస్య ఈ రోజున వ్యవసాయంలో కానివ్వండి, దేశ ఆర్థిక వ్యవస్థలో కానివ్వండి, అది మన ఉపాధి కల్పన గురించి ఒక పెద్ద ఎంప్లాయర్గా ప్రభుత్వం ముందుకు వస్తే చాలామంది కుటుంబాలని ఆదుకోవచ్చు. అందులో ప్రత్యేకంగా ఇవాళ ఉదయం కూడా ధర్మవరంలో మేము మాట్లాడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఈ ప్రాంతాన్ని ఒక స్పెషల్ జోన్గా తీసుకోవాలి. ఇక్కడున్న పరిస్థితులను బేస్ చేసుకుని ఈ ప్రాంతాన్ని ఒక స్పెషల్ జోన్గా తీసుకుని మీ అందరికీ ఎక్కువగా అవకాశాలు కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు పనిచేయాలి. అందుకు అనుగుణంగా ఇన్వెస్ట్మెంట్స్ లేదా మీ యూనివర్సిటీస్లో, మేము ఇందాక యువకుడు చెప్పినట్టు చాలా చక్కగా ఈ యూనివర్సిటీస్లో కూడా చాలా షార్టేజ్ ఉంది స్టాఫ్ది. లైబ్రరీస్ సరిగా లేవు, ల్యాబొరేటరీస్ సరిగా లేవు, ఫండింగ్ సరిగా ఉండడం లేదు, యూజీసీ నుంచి వచ్చిన నిధులు పూర్తి స్థాయిలో ఉపయోగించడం లేదు. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ కూడా అధిగమించడానికి తప్పకుండా అటువంటి ప్రభుత్వం అందించడానికే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఆ సమస్య తప్పకుండా తీరుతుందని నేను భావిస్తున్నాను. గవర్నమెంట్ ఎక్కువ ఉద్యోగాలు క్రియేట్ చేయగలదు, ఒక శక్తి ఉంది.
కేవలం ఒక తెలుగుదేశం పార్టీ, ఇది బేసిక్గా లాస్ట్ దశాబ్దాలుగా ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వాలు ఐఏఎస్లు ఐపీఎస్లు కానీ అంత క్రమ పద్ధతిలో జరపగలుగుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు చేయలేవు ఆ పనులు? రాష్ట్ర ప్రభుత్వాలు నేతలు, ప్రతిపక్ష నేతలు ఎవరైనా కాదు, మన దాదాపు రకరకాల కేసుల్లో అవినీతిమయంలో కూరుకుపోయి మన కథలు చెప్తూ ఉంటారు. తెలంగాణ విడిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయలేమని చెప్పి. మరి వీళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి మరి అడ్డంకులు లేవు, మరి వీళ్ళకి 1000 కోట్లు దోపిడీ చేయడానికి అడ్డంకులు లేవు, మరి ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి అడ్డంకులు ఏంటి వీళ్ళకి? ఇది ఒక విద్యార్థి కానీ చదువుకున్న వాళ్ళ మేధోశక్తి ఎంత ఉంటుందంటే మీరు కోరుకుంటే మార్పు జరిగిపోద్ది. మాకు విసిగైన మీరు అడ్డగోలుగా దోపిడీ చేయడానికి నీ తెలివితేటలు వాడతారా మీరు? ఈ ఒక సూట్ కేసు కంపెనీలు పెట్టి ఈ అకౌంట్లోంచి ఆ అకౌంట్లో పెట్టి ఇన్ని చచ్చు తెలివితేటలు, ఎదవ తెలివితేటలు వాడి మీరు డబ్బులు సంపాదించుకుని చచ్చు తెలివితేటలు మీకున్నప్పుడు పట్టుమని 10 ఉద్యోగాలు క్రియేట్ చేసే శక్తి తెలివితేటలు మీకు లేవా అంటే లేవు. వాళ్ళకి కులాలని మతాలని వేరుగా తీసి మీరు చేసే ఏదో తెలివితేటలు ఉంటాయి, కానీ ఉద్యోగాలు చేసే మంచి తెలివితేటలు ఉండవు వీళ్ళ దగ్గర. చావడానికి, మనుషులు ఇబ్బంది పెట్టడానికి తెలివితేటలు తప్ప, మానవ మేధస్సును వీళ్ళు వాడేది విచ్ఛిన్నం చేయడానికి సమాజాన్ని తప్ప. మన అందరినీ కూర్చొని ఎంతో కొంతపాటి కన్నీళ్లు తొడవగలిగి మన ఆవేదనని కొంతపాటి నిదానింపజేసే పరిస్థితులను ఈ రాజకీయ వ్యవస్థ తీసుకురాదు. నేను వెంటనే కూర్చోబెట్టి అద్భుతాలు చేస్తానని చెప్పట్లేదు, మారుస్తామని చెప్తున్నాను. ఖచ్చితంగా అయితే మార్చి తీరుతాం. బాధ్యత గల ప్రభుత్వం బాధ్యత గల రాజకీయ వ్యవస్థను తీసుకురావడమే జనసేన అంతిమ లక్ష్యం. తీసుకొచ్చి తీరుతాం, ప్రభుత్వాలను మార్చేలా చేస్తాం, మనం మార్పు తీసుకొస్తాం మన ప్రభుత్వం ద్వారా. మీరు మా మీద భరోసా ఉంచండి, మేము చేసుకుంటూ వెళ్తాం. థ్యాంక్ యూ.